నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మీరు పొజిషన్ అంటే ఏంటి, మనం పొజిషన్ ఎలా ఇవ్వాలి అన్నది నేర్చుకుంటాం. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, డిస్ప్లే అండ్ పొజిషన్ రాకపోతే మీకు సిఎస్ఎస్ రానట్టే. అండ్ పొజిషన్ అన్నది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు పొజిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎలిమెంట్స్ అన్నీ రాసుకుంటున్నాం అవునా, ఆ ఎలిమెంట్స్ ఎక్కడ పొజిషన్ అవ్వాలి అన్నది మనకి పొజిషన్ డిసైడ్ చేస్తుంది అనమాట. పొజిషన్లో మనకి ఇది వచ్చేసి ప్రాపర్టీ నేమ్. ఓకే, ఇది వచ్చేసి ప్రాపర్టీ నేమ్ అయినప్పుడు దీని వాల్యూస్ ఏంటి, మనకి 5 ఉన్నాయి వాల్యూస్. ఫస్ట్ది వచ్చేసి స్టాటిక్. స్టాటిక్ అన్నది ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ ఇచ్చినప్పుడు బేసిక్గా స్టాటిక్కే ఉంటుంది. పొజిషన్ స్టాటిక్ అనేది డిఫాల్ట్ అనమాట. ఓకే, సెకండ్ వచ్చేసి రిలేటివ్. రిలేటివ్ అన్నది ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వచ్చేసి అబ్సల్యూట్. ఓకే, ఫోర్త్ వచ్చేసి ఫిక్స్డ్. ఫిఫ్త్ వచ్చేసి స్టిక్కీ. ఓకే, ఇవి దీని యొక్క వాల్యూస్ అనమాట. ఎప్పుడైతే మీరు పొజిషన్ ఇస్తారో అప్పుడు దీనికి ఈ 4 ఇవ్వాలన్నమాట. స్టాటిక్ అన్నది డిఫాల్ట్ అవునా, ఈ స్టాటిక్ అన్నదానికి ఏమీ పనిచేయమన్నమాట. మామూలుగా మనకి ఎప్పుడైతే మనకి ఈ 4 ఇస్తామో ఇంకొక 4 వాల్యూస్ యాక్టివేట్ అవుతాయి. ఏంటది, టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్. ఓకే, ఎప్పుడైతే మనం రిలేటివ్ నుంచి స్టిక్కీ వరకు ఇస్తామో అప్పుడు మనకి ఈ 4 యాక్టివేట్ అవుతాయి. అదే స్టాటిక్ ఇచ్చి టాప్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు పనిచేయదు, అది టాప్ అన్నది పనిచేయదు. సో ఓన్లీ ఈ 4గిట్లకి మాత్రమే మనకి టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అన్నవి పనిచేస్తాయి. ఏంటి టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్ ఏంటి, అసలు ఇవన్నీ ప్రాపర్టీస్ ఏంటి, ప్రాపర్టీ వాల్యూస్ అన్నది మీకు ఒక్కసారి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఆ ఎగ్జాంపుల్తో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా పొజిషన్ అన్నది ఏంటంటే, నా యొక్క ఎలిమెంట్ని నా పేజ్లో ఎక్కడ పెట్టుకోవచ్చు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉందో చూసారా, ఇది నేను ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఇది నేను ఇక్కడ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అలాగా నాకు నచ్చిన పొజిషన్లో నేను పెట్టుకోవాలి నా ఎలిమెంట్స్ని అన్నప్పుడు మనం పొజిషన్ అన్నది వాడతాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి నేను మీకు రాసిన ఎగ్జాంపుల్. ఏం రాశానంటే మీకు బేసిక్గా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక పేరెంట్ ఎలిమెంట్ రాసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే ఈ డివ్ బయట ఏదైతే ఉందో ఇది పేరెంట్. దాని లోపల 3 చిల్డ్రన్ ఇచ్చాను. ఎందుకు చిల్డ్రన్ అయ్యాయి, మీ అందరికీ పేరెంట్ చిల్డ్రన్ ఎనాలజీ తెలుసు అనుకుంటున్నాను. డివ్ లోపల ఉన్నాయి కాబట్టి ఇవి చిల్డ్రన్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే పేరెంట్ చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3. ఓకే, ఇక్కడ కూడా నేను క్లాసులు చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3 అని పేరెంట్ అని రాశాను. ఇప్పుడు సిఎస్ఎస్ చూపిస్తాను చూడండి. పేరెంట్కి నేను ఏం చేశాను, ఒక ప్యాడింగ్ ఇచ్చాను లోపల ఈ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ కోసం. ఓకే, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చాను. ఆ తర్వాత చైల్డ్ 1కి బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఏదైతే చూస్తున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్, చైల్డ్ 2కి, చైల్డ్ 3కి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను మీకు చైల్డ్ 1 ఎగ్జాంపుల్ తీసుకుని మీకు పొజిషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఏముంటుందని చెప్పాను, పొజిషన్ స్టాటిక్ అన్నది ఫిక్స్డ్ అనమాట. ఎప్పుడైతే మీరు ఒక డివ్ కానీ, ఒక పి ఎలిమెంట్ కానీ, ఒక H1 కానీ ఇస్తారో, ఏ ఎలిమెంట్ ఇచ్చినా సరే దానికి బై డిఫాల్ట్గా ఏముంటుంది, పొజిషన్ స్టాటిక్. మీరు అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకలాగే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను పొజిషన్ వచ్చేసి నేను స్టాటిక్ అని ఇస్తాను. స్టాటిక్ అని ఇస్తే నాకు ఏ చేంజ్ ఉండదు, చూసారా, ఏ చేంజు లేదు. నేనేం చెప్పాను ఇక్కడ, ఎప్పుడైతే పొజిషన్ మీరు రిలేటివ్ నుంచి స్టిక్ ఇస్తారో అప్పుడు మనకి టాప్ నుంచి బాటమ్ వరకు ఆ యొక్క వాల్యూస్ యాక్టివేట్ అవుతాయి అని చెప్పాను. కానీ స్టాటిక్కి మాత్రం యాక్టివేట్ అవ్వదు. ఓకే, ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు నేను చైల్డ్ 1కి టాప్ వచ్చేసి ఇది ఒక ప్రాపర్టీ నేమ్ వాల్యూ. ఇది ఎప్పుడు పనిచేస్తుంది, మీరు పొజిషన్ రిలేటివ్ నుంచి, ఇది ఇక్కడ చూసుకుంటే రిలేటివ్ నుంచి స్టిక్కీ వరకు ఇచ్చినప్పుడే ఈ టాప్, లెఫ్ట్ అన్న ప్రాపర్టీ నేమ్స్ పనిచేస్తాయి. ప్రస్తుతానికి స్టాటిక్ ఇచ్చాను కాబట్టి మీకు ఇప్పుడు చూడండి 10 పిక్సెల్ అని ఇస్తాను. నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకేం మారలేదు, అలాగే ఉంది. ఓకే, అంటే ఇది నాకు యాక్టివేట్ అవ్వలేదు. ఓకే, ఇది నాకు పని చేయట్లేదు. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఇవన్నిటికి ఏమున్నది ప్రస్తుతానికి, పొజిషన్ స్టాటిక్, అది డిఫాల్ట్ ప్రాపర్టీ. ఓకే, అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు. సో ఈ 2 తీసేస్తాను. ఇప్పుడు తీసేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పొజిషన్ రిలేటివ్ ఇస్తాను. ఇప్పుడు పొజిషన్ రిలేటివ్ ఏంటంటే, నా ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. ఓకే, ఎక్కడ నుంచి నేను మొదలవుతున్నానో అక్కడ ఉంటూ నా టాప్, బాటమ్ ఇవి చెప్పాను కదా, టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ ఇవి యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఏ చేంజ్ లేదు. ఎందుకు లేదు, ఎందుకంటే ఎక్కడైతే ఉందో ఎలిమెంట్ అక్కడ నుంచి నాకు టాప్ నుంచి బాటమ్ వరకు, ఇక్కడ రాశాను కదా, టాప్ నుంచి బాటమ్ వరకు ఇవి యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇవి ఇప్పుడు చూడండి, ఇప్పుడు టాప్ ఏమిచ్చాను, ఒక 30 పిక్సెల్ ఇస్తాను.
చూడండి ఏమవుతుందో. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, ఇక్కడ నుంచి పైనుంచి నాకు 30 పిక్సెల్ మూవ్ అయింది నా ఎలిమెంట్. ఓకే, అలాగే నేను ఒక 100 పిక్సెల్ ఇస్తే చూడండి ఏమవుతుందో. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, పేరెంట్ని రెస్పెక్ట్ చేయట్లేదు, పేరెంట్ బయటకు వచ్చేసింది. చూసారా, అంటే ఎక్కడి నుంచి అయితే నా యొక్క ఎలిమెంట్ అన్నది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి రిలేటివ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడి నుంచి నేను ఏదైతే టాప్ కానీ లెఫ్ట్ కానీ ఇస్తానో, ఎక్కడైతే నా ఎలిమెంట్ ఉందో అక్కడి నుంచి నాకు ఇవన్నీ అప్లై అవుతాయి అన్నమాట. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, లెఫ్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు నేను లెఫ్ట్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ ఇస్తాను. చూడండి ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి అన్నీ. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూసారా, ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి 10 పిక్సెల్ మూవ్ అయింది. అలాగా నా ఎలిమెంట్ అన్నది నాకు మూవ్ అవుతుంది అనమాట. సో రిలేటివ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. రిలేటివ్ అంటే ఏం లేదండి, ఎక్కడైతే నా ఎలిమెంట్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మీరు టాప్ ఇస్తే టాప్, లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్ అప్లై అవుతాయన్నమాట. సో ప్రస్తుతానికి నేను టాప్ లెఫ్ట్ తీసేస్తున్నాను. తీసేస్తే నాకు మళ్ళీ బేసిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా, నార్మల్గా ఎలిమెంట్ వెళ్ళిపోయింది. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎప్పుడైతే నేను టాప్ లెఫ్ట్ ఇచ్చి రిఫ్రెష్ చేశానో నాకు ఎలిమెంట్ కింద వచ్చేసింది. ఈ ప్రస్తుతానికి లెఫ్ట్ తీసేస్తాను, అంటే ఒక లైన్లోనే ఉండడం కోసం. ఓకే, ఎలిమెంట్ ఇక్కడ నుంచి తీసేసినా సరే ఇక్కడ చూసారా, ఏదైతే స్పేస్ మనకి చైల్డ్ 1కి అలొకేట్ చేసామంటే ఏదైతే స్పేస్ మనం ఇచ్చామో అది అలాగే ఉంది, కాకపోతే మనకి అక్కడి నుంచి మూవ్ అయింది అంతే. బట్ ఇప్పుడు నేను యాబ్సల్యూట్ చూపిస్తాను, చూడండి ఎలా ఫంక్షన్ అవుతుందో. యాబ్సల్యూట్ అని రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. చూసారా, ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను యాబ్సల్యూట్ అని ఇస్తానో నా ఎలిమెంట్ ఏమవుతుందో చూడండి. ఏమైందో చూసారా, ఎక్కడైతే స్పేస్ ఉందని చెప్పాను ఇందాక, ఆ స్పేసు అంటే ఏదైతే నార్మల్ ఫ్లో ఉందో, HTML ఫ్లో ఏంటి, ఫస్ట్ నేను ఇది రన్ చేస్తాను, ఆ తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ పెడతాను, ఆ తర్వాత సెకండ్ ఎలిమెంట్ పెడతాను, ఆ తర్వాత థర్డ్ ఎలిమెంట్ పెడతాను. అది నార్మల్ ఫ్లో. బట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే HTML చైల్డ్ 1 అది ఏదైతే ఉందో యాబ్సల్యూట్ ఇచ్చారు కాబట్టి నేను ఆ యొక్క ప్లేస్ ఏదైతే దానికి ఇచ్చానో అది తీసేసి చైల్డ్ 2ని పెడతాను. అప్పుడేమవుతుంది, ఈ చైల్డ్ 1 అన్నది పైకి వస్తుంది అనమాట. ఓకే, అన్నిటికన్నా పైకి వచ్చేస్తుంది. చూస్తే మీరు బయటకు వచ్చేసింది చూసారా. ఇప్పుడు నేను చైల్డ్ 1 తీసేసినా సరే, చూసారా, ఇప్పుడు చైల్డ్ 1 తీసేసి రిఫ్రెష్ చేసినా సరే నా యొక్క ఎలిమెంట్స్ అన్నవి ఫ్లో అలాగే ఉంది, పేరెంట్ చైల్డ్ 2 చైల్డ్ 1. ఇప్పుడు నేను ఇస్తాను మళ్ళీ చూడండి, ఇక్కడ నేను ఇచ్చినా సరే నా ఫ్లో అలాగే ఉంటుంది. చూసారా, పేరెంట్ చైల్డ్ 2 చైల్డ్ 3. బట్ చైల్డ్ 1 ఏమైంది, బయటకు వచ్చేసి అక్కడే ఉంది. అంటే ఎప్పుడైతే ఫ్లో నార్మల్ ఫ్లో ఉందో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే చైల్డ్ 1 యాబ్సల్యూట్ అని ఇచ్చినప్పుడు ఏమైంది, దీని యొక్క డిస్ప్లే ఇన్లైన్ అయిపోయింది. చూసారా, మీరు విత్ ఏదైతే ఉందో అది పోయింది. విత్ ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటాం. చూసారా, ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటే ఏమంటారు, దాన్ని ఇన్లైన్ అంటారు. అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడైతే టాప్ అని ఇస్తానో ఏమవుతుందో చూడండి. టాప్ 0ని ఇస్తాను చూడండి. 0ని ఇచ్చి రిఫ్రెష్ చేస్తే చూసారా, పేరెంట్ బయటికి వెళ్ళిపోయింది. ఏదైతే మనకి బాడీ ఉందో, అంటే HTML బాడీ ఉందో అక్కడికి, అంటే 0 ఎక్కడైతే మనకి HTML స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి అంటుకుంది. అవునా, ఎందుకు అలా అంటుకుంది, పేరెంట్ని ఎందుకు రెస్పెక్ట్ చేయలేదో తెలుసా. ఎందుకు రెస్పెక్ట్ చేయలేదు పేరెంట్ని అంటే, పేరెంట్కి ఏముంది, బేసిక్గా పొజిషన్ వచ్చేసి పేరెంట్కి స్టాటిక్ ఉంది. ఓకే, స్టాటిక్ ఉంటే మనకి చెప్పాను కదా టాప్ ఏవి రెస్పెక్ట్ చేయదని. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, బేసిక్గా ఇది డిఫాల్ట్లో ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే దీన్ని రిలేటివ్ అని ఇస్తానో ఏమవుతుందో చూడండి. పేరెంట్కి నేను రిలేటివ్ అని ఇస్తున్నాను అంటే ఇప్పుడు రిలేటివ్ నుంచి స్టిక్కీ వరకు మీరు ఏమైనా ఇస్తే ఇవి ఫంక్షన్ అవుతాయి. ప్లస్ యాబ్సల్యూట్ అన్నది, ఓకే, యాబ్సల్యూట్ అన్నది మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. పేరెంట్ని ఇస్తే, పేరెంట్కి కూడా ఇస్తే రెస్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, పేరెంట్కి వచ్చింది. ఇప్పుడు పేరెంట్ టాప్కి అయిపోయింది. ఓకే, మనం ఎక్కువ వాడేది ఏంటంటే పొజిషన్ రిలేటివ్ పేరెంట్కి ఇచ్చి, ఓకే, చైల్డ్కి వచ్చేసి ఏమిస్తాం, పొజిషన్ యాబ్సల్యూట్ అని ఇస్తాం. ఎందుకు అలా ఇస్తామంటే మన పేరెంట్ని జవదాటకూడదు. మనం యాబ్సల్యూట్ అని ఇచ్చినప్పుడు నా ఎలిమెంటు బయటకు వచ్చేసింది. అవునా, ఇక్కడి నుంచి నాకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవాలి నేను. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ 0 ఇస్తే చూడండి, ఎప్పుడైతే నేను లెఫ్ట్ 0 ఇస్తానో లెఫ్ట్ 0 అలాగా చూసారా, ఎడ్జ్కి వెళ్ళిపోయింది. అలాగే నేను ఎక్కడ కావాలంటే పేరెంట్ లోపలే పెట్టుకోవాలి అంటే దీనికి పొజిషన్ యాబ్సల్యూట్ కానీ రిలేటివ్ కానీ అలా ఏవైతే ఉన్నాయో, ఇవి రిలేటివ్ నుంచి స్టిక్కీ వరకు అవి ఇచ్చుకోవాలన్నమాట వాల్యూస్. సో అందరికీ పొజిషన్ యాబ్సల్యూట్ రిలేటివ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫిక్స్డ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇవన్నీ తీసేసి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసి మిమ్మల్ని
ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడుగుతారు, పొజిషన్ యాబ్సల్యూట్కి రిలేటివ్కి డిఫరెన్స్ ఏంటంటే అది లాస్ట్లో ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను, బట్ ఒక సమ్మరీ లాగా లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నార్మల్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పొజిషన్ వచ్చేసి ఫిక్స్డ్ అని ఇస్తాను. ఓకే, వాల్యూ వచ్చేసి ఫిక్స్డ్ అంటే ఎక్కడైతే ఉందో అక్కడ ఫిక్స్ అయిపోవాలి, ఇంకా మూవ్ అవ్వకూడదని. చూసారా ఇప్పుడు మీకు ఇదేమైపోయింది, ఇన్లైన్ అయిపోయింది, కాకపోతే అక్కడి నుంచి మూవ్ అవ్వదు. ఎందుకు మూవ్ అవ్వదు, ఇందాక మనం చూసుకుంటే యాబ్సల్యూట్కి కూడా ఇలాగే పనిచేసింది కదా అని అంటే డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఫిక్స్డ్కిను యాబ్సల్యూట్కి కూడా మనకి ఇలాగే పనిచేసింది, కాకపోతే ఇప్పుడు నేను ఎప్పుడైతే టాప్ 0 అని ఇస్తాను చూడండి, రిఫ్రెష్ చేస్తే చూసారా నా ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, టాప్కి వెళ్ళిపోయింది. అదేంటండి రిలేటివ్ ఇచ్చాను నేను, రిలేటివ్ ఇచ్చినా సరే పేరెంట్కి సంబంధం లేదు. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే పొజిషన్ ఫిక్స్డ్ ఇస్తానో పేరెంట్కి మీరు రిలేటివ్ ఇచ్చినా సరే టాప్ 0 అని పెడితే అది ఎప్పుడు HTMLకే రిఫర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫిక్స్డ్ అంటే డిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను పేరెంట్కి ఒక హైట్ ఇచ్చుకుంటాను, హైట్ వచ్చేసి ఒక 200 వ్యూపోర్ట్ హైట్ ఇస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను, చూసారా ఇప్పుడు నేను దీన్ని స్క్రోల్ చేసినా సరే ఎప్పుడు నా యొక్క ఎలిమెంట్ ఇక్కడే ఉంటుంది. ఓకే, చూసారా ఎప్పుడు నా ఎలిమెంట్ ఇక్కడే ఉంటుంది, అంటే అక్కడ నేను ఫిక్స్ చేసేస్తాను అనమాట. ఇది మీరు లైవ్ ఎగ్జాంపుల్లో చూస్తే మీకు వాట్సాప్ అని చెప్పి ఇక్కడ చాట్ విత్ అస్ అని చెప్పి ఇక్కడ ఎప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. మీరు వెబ్సైట్లకి అది చూసుంటే మీకు చాట్ విత్ అస్ అని మూవ్ అవ్వదు అది ఎక్కడికి. మీరు స్క్రోల్ చేస్తున్న వెబ్సైట్ని ఇక్కడ మీరు చూసుకుంటే బార్ ఉంది కదా, ఈ బార్ స్క్రోల్ చేస్తున్నా సరే చాట్ విత్ అస్ అని ఎప్పుడు అక్కడే ఉంటుంది. అలాగ మీరు చెయ్యాలి అంటే పొజిషన్ ఫిక్స్డ్ వాడాలి. ఇప్పుడు నేను ఈ చైల్డ్ 1 అన్నది వాట్సాప్లాగా ఇక్కడ పెట్టాలంటే ఏం చేయాలి, టాప్ 0 ఇచ్చానా, దాని బదులు నేను ఏం చేస్తానంటే రైట్ 0, రైట్ కూడా నేను 0 అని ఇస్తాను. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఇక్కడికి వెళ్ళిపోయింది అవునా. ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు నేను ఏం చేస్తానంటే బాటమ్ 0, ఈ టాప్ తీసేసి మీరు బాటమ్ 0 అని ఇచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఎప్పుడు నాకు ఇక్కడ వస్తుంది చాట్ విత్ అస్ అని చెప్పి మనకు ఆప్షన్ వస్తుంది. అలాగ మనం ఇచ్చామన్నమాట ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అందరికీ ఫిక్స్డ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు తీసేసి నేను టాప్ 0 అని రాసి రెండిటికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఏ రెండిటికి, యాబ్సల్యూట్కి ఇంకా ఫిక్స్డ్కి. ఇప్పుడు చూసారా నేను ఎంత స్క్రోల్ చేస్తానో నాకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను యాబ్సల్యూట్ చేస్తాను చూడండి. యాబ్సల్యూట్ చేసి రిఫ్రెష్ చేస్తే చూసారా పేరెంట్ లోపలికి వచ్చింది, కాకపోతే నేను స్క్రోల్ చేస్తుంటే నాకు ఫిక్స్ అవ్వలేదు, అది ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది. కాకపోతే ఫిక్స్డ్ అన్నది ఏంటి చూసారా, పేరెంట్ రిలేటివ్ ఇచ్చినా సరే రెస్పెక్ట్ చేయట్లేదు, పేరెంట్తో సంబంధం లేదు అసలు దానికి. ఓకే, ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తే ఎప్పుడు నాకు ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇప్పుడు బాగుందండి నాకు అర్థమైపోయింది అని అంటారు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను, అది వచ్చేసి స్టిక్కీ. ఓకే, స్టిక్కీ అంటే ఏంటన్నది చూపిస్తాను చూడండి. స్టిక్కీ అంటే మీకు రిలేటివ్ లాగే పనిచేస్తుంది. ఓకే, రిలేటివ్ని ఫిక్స్డ్ని కలిపితే అది స్టిక్కీ. ఓకే, రిలేటివ్ని ఫిక్స్డ్ ఏం చూసాం ఇక్కడ ఉండిపోతుంది ఒక స్పేస్లో అవునా, అది వచ్చేసి ఫిక్స్డ్. రిలేటివ్ అంటే ఏంటి, మొత్తం విడ్త్ అంతా తీసుకుని ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటే దాన్ని రిలేటివ్ అంటాం అవునా. ఇప్పుడు ఆ రెండింటిని కలిపేస్తే మనకు స్టిక్కీ వస్తుంది. స్టిక్కీ అంటే ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. టాప్ 0 అని ఇచ్చానా, ఇప్పుడు నేను దీన్ని స్క్రోల్ చేస్తే ఎప్పుడైతే నా చైల్డ్ టాప్కి మీట్ అవుతుందో, అంటే టాప్ అంటే ఏంటి ఇక్కడ ఇది ఏదైతే బార్ ఉందో ఈ టాప్కి మీట్ అవుతుందో అక్కడ ఉండిపోతుంది. చూసారా ఉండిపోయింది ఇక్కడ, కాకపోతే మళ్ళీ పైకి వెళ్తే దాని పొజిషన్కి అది వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనం ఎక్కడ చూస్తామంటే హెడ్డర్స్. మనకు ఇప్పుడు వెబ్సైట్ తీసుకుంటే హెడ్డర్ ఉంటుంది, ఇది ఇక్కడ పైనుండి హోమ్ అని కాంటాక్ట్ అని ఇది ఉంటుందా దాన్ని హెడ్డర్ అంటారు. కింద వచ్చేదన్నా కంటెంట్ అంటారు, ఆ కిందన లాస్ట్లో వచ్చేదాన్ని ఫుట్టర్ అంటారు. ఓకే, ఇది వచ్చేసి వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ అనమాట. మనం హెడ్డర్స్కి ఇది వాడతాం స్టిక్కీ అన్నది, ఎందుకంటే ఇక్కడ ఒక మనకి హెడ్డర్ ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో ఓకే హెడ్డర్ పైన మనకు ఒక కాంటాక్ట్ అని చెప్పి ఇక్కడ నెంబర్ ఇచ్చుకుని వాట్సాప్ నెంబర్ ఇచ్చుకుంటాం. కాకపోతే ఎప్పుడైతే వాట్సాప్ నెంబర్ పైకి వెళ్ళిపోతుందో నేను ఎప్పుడైతే స్క్రోల్ చేస్తానో నా హెడ్డర్ అన్నది ఎప్పుడు పైనే ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలా ఇస్తామన్నమాట. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎలా పనిచేస్తుంది స్టిక్కీ, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ యాబ్సల్యూట్. అది మీకు ఒక్క సమ్మరీ ఇస్తాను చూడండి, చిన్న సమ్మరీ ఇక్కడ నేను రాసి చూపిస్తాను మీకు కొంచెం బాగా అర్థం అవడం కోసం. బట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడుగుతారంటే పొజిషన్ రిలేటివ్కి యాబ్సల్యూట్కి సంబంధం అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ఓకే, పొజిషన్ రిలేటివ్ అంటే ఎక్కడైతే ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఉంటూ
టాప్ నుంచి అంటే ఇక్కడ రాశాను కదా టాప్ నుంచి బాటమ్ వరకు అంటే టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ అన్న ప్రాపర్టీ నేమ్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే అక్కడ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ నుంచి మీరు ఇవి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అబ్సల్యూట్ వచ్చేసి మొత్తం అంటే ఆ యొక్క స్పేస్ ఏదైతే మనం అలొకేట్ చేసామో ఈ స్పేస్ ఏదైతే అలొకేట్ చేశారో దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, బయటకు వచ్చేసి చైల్డ్ 2 ఏమవుతుంది, చైల్డ్ 1 ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇది ఏదైతే ఉందో బయటకు వచ్చేసి అక్కడే ఉంటుంది. మీరు ఎప్పుడైతే టాపు లెఫ్ట్ అని ఇచ్చారో అప్పుడేంటి ఏదైతే మోస్ట్ రిలేటివ్ ఉందో దొరికేంత వరకు దాని పేరెంట్లు దొరికేంత వరకు అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఓకే, పైకి వెళ్ళిపోవడం అంటే ఏంటి, ఇప్పుడు టాప్ 0 ఇచ్చానా అప్పుడు ఏమవుతుంది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని లాస్ట్ ఎలిమెంట్ ఏది బాడీ. బట్ ఎప్పుడైతే నేను పేరెంట్కి ఇచ్చానో ఇక్కడికి వచ్చేసింది చూసారా ఇక్కడ అతిక్కుపోయి ఉంది ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు. అంటే రిలేటివ్ అన్నా కానీ అబ్సల్యూట్ ఫిక్స్డ్ స్టిక్కీ దొరికేంత వరకు దాని పేరెంట్ ఏదైతే పేరెంట్ దొరికేంత వరకు అది మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది బేసిక్ డిఫరెన్స్. ఓకే, అబ్సల్యూట్కి రిలేటివ్కి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కూడా 99.9% నన్ను అబ్సల్యూట్కి రిలేటివ్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి లెక్చర్ మళ్ళీ చూడండి. ఓకే, ఒకవేళ అప్పటికీ అర్థం కాకపోతే కామెంట్లో నాకు పెట్టండి. నేను ఒక చిన్న డిస్క్రిప్షన్లో రాసి మీకు అర్థం అవడం కోసం నేను ఒక డిస్క్రిప్షన్లో రాసి పెడతాను. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్లో మనం జెడ్ ఇండెక్స్ ఎలాగా అన్నది చూడబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం గైస్.